ఈరోజు మీరు నేను కలిసి గుడికి వెళ్దామండి. నాకు తీరిక లేదు వాణి, నువ్వు వెళ్ళిరా. ఏంటో అంత తీరిక లేని పని. వాణి కోర్టు తాలూకా కేసు ఫైల్ చూసుకోవాలి. మీకెప్పుడు కోర్టులు కేసులు ఇవే చేస్తాప్ప కనీసం భార్యను బయట తీసుకెళ్ళి సరదాగా దొరుకుతామన్న ఆలోచనే మీకు ఉండదండి. వాణి ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ నేను కేసు. ఏంటి ఆ కేసు? ఓ, ఆ బందిపోటు బల్లదోరదేగా పెద్ద కేసు అంట కేసు. ఎస్ వాణి, ఈ కేసు ఆ బందిపోటు మల్లుదొరదే. ఈ కేసును నేనే టేకప్ చేస్తున్నాను. ఆ విషయం నీకు తెలియదు. ఆ కేసు మీరు ఎందుకలా భయపడుతున్నా? వాడేమైనా కొమ్ములు తిరిగిన మరగాడా లేదా రక్తం తాగిన రాక్షసుడా? ఆఫ్టర్ ఆల్ ఒక అడవిదంగా అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వానికి దొరకకుండా అక్రమంగా అడవిలో ఉన్న జంతువులను చంపుతూ వాటితో వ్యాపారం చేస్తూ ఎర్రచందనము టేకు చెక్కలను నరుకుతూ వాటిని సొమ్ము చేసుకుని బ్రతికే ఓ కళ్ళు వాడిని చూసి అసలు నరరూప రాక్షసుడండి. వాడికి గ్యాంగ్ ఉంది. వాడు ఎన్నో మర్డర్లు చేశారని తరచుగా పేపర్లు చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. అదంతా చూస్తుంటే నాకెందుకు భయంగా ఉందండి. వాడు దొంగచాటుగా ఎంతమందినో ప్రభుత్వ ఉద్యోగులను చంపిన మాట వాస్తవం. కానీ కాలం ఎప్పుడు ఒక్కడికి అనుకూలించదు. నిన్నటి వరకు కాలం వాడికి అనుకూలించింది, ఈ రోజు చట్టానికి అనుకూలించింది. అంటే అంటే ఏమంటున్నారు మీరు? నిన్న నల్లమల్ల కొండలలో వారి గ్యాంగ్ సమావేశం అవుతుందని తెలిసి పోలీసులు వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళని కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో కొంతమంది హతమయ్యారు, మరికొంతమంది భయపడి పారిపోయారు. కానీ చివరిగా మల్లుదొర ప్రభుత్వానికి దొరికిపోయాడు. నిజం వాడి. రేపు వాడిని కోర్టులో హాజరుపరుస్తాను. ఆ కేసును చీఫ్ జస్టిస్ గారు నన్ను అప్పగించారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడండి? వాడు ఇప్పుడు మన ఊరిలోనే ఉన్నాడు. పూర్తి బందోబస్తుతో మన ఊరిలోనే ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు కోరలు తీసిన పాము. ఏమండి, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలండి. వాణి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పిరికి మందు పోయొద్దని? ఎవరికి వాడు నాకెందుకు అని అనుకుంటే ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఎదురా ఉంది. ఇలాంటి నరరూప రాక్షసుల్ని పెంచి పోషిస్తుంది ఈ సమాజం. సారీ అండి. సరేలే, నువ్వు వెళ్ళి మాటలు రాని ఆ గుడిలో ఉన్న దేవుడికి ఒక టెంకాయ కొట్టిస్తా. అలా అనకూడదండి, తప్పండి. అమ్మవారికి కోపం వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. అలాగేనండి, మిమ్మల్ని ఎందుకు కోపం తెప్పించాలి?